Good morning, everyone. My name is Rambabu. I am a lecturer in computer science, Sasiyareddy College for Women, Eluru. Now, I am discussing about e-commerce subject, 6th semester, 3rd BCom Computer Application students. Today's topic is competitive strategy, first mover advantage, sustainable competitive advantage, business strategy. Now, we discuss about competitive strategy. Competitive strategy is defined as the intensive and comprehensive long term plan of a particular company in order to gain competitive advantage over its competitors in the industry. అంటే కాంపిటేటివ్ స్ట్రాటజీ అంటే ఏంటంటే ఒక లాంగ్ టర్మ్ ప్లాన్, అంటే ఒక కంపెనీ అనేది సక్సెస్ అవ్వాలి, అదేవిధంగా ఇతర కంపెనీస్ని యొక్క అడ్వాంటేజెస్ని కాంపిటేటివ్గా తీసుకొని లాంగ్ టర్మ్ ప్లాన్ చేసుకొని ఆ లాంగ్ టర్మ్ ప్లాన్ ద్వారా కంపెనీ ప్రాఫిటబుల్ గెయిన్ చేయటం కోసం ఉపయోగపడే వన్ ఆఫ్ ద డెసిజనే కాంపిటేటివ్ స్ట్రాటజీ. The competitive advantages over competitors can be gained by offering consumers greater value either by means of lower prices or by providing greater benefits. అంటే కాంపిటేటివ్ అడ్వాంటేజెస్ అనేది ఇతర కంపెనీస్ని లేదా ఇతర కంపెనీ యొక్క కాంపిటేటర్స్ని తట్టుకోవడం కోసం వివిధ రకాల ఆఫర్స్ని ప్రొవైడ్ చేయటమే కాంపిటేటివ్ అడ్వాంటేజెస్గా చెప్తాం. వాటిలో ముఖ్యంగా ఉన్నటువంటివి ప్రైసెస్, ఒక ప్రోడక్ట్ యొక్క ప్రైసెస్ తగ్గించడం, అదేవిధంగా వివిధ రకాల బెనిఫిట్స్ని ప్రొవైడ్ చేయటం. అందుకనే దాన్ని లోవర్ ప్రైసెస్ అండ్ గ్రేటర్ బెనిఫిట్స్ అని చెప్పడం జరిగింది. దెర్ ఆర్ టూ బేసిక్ టైప్స్ ఆఫ్ కాంపిటేటివ్ అడ్వాంటేజెస్ ఏ ఫర్మ్ కెన్ ప్రాసెస్: లో కాస్ట్ అండ్ డిఫరెన్సియేషన్. అంటే ఏంటి అంటే మనకి కాంపిటేటివ్ అడ్వాంటేజెస్ అనేది మనం చూసినట్లయితే రెండు రకాలుగా మనం ఉన్నాయి. వాటిలో ఫస్ట్ది లో కాస్ట్, అంటే ఇతర కంపెనీస్తో పోలిస్తే ప్రొడక్ట్ యొక్క క్వాలిటీ ఉండాలి, క్వాంటిటీ ఉండాలి, అదేవిధంగా కాస్ట్ అనేది తక్కువగా ఉంటేనే ప్రొడక్ట్కి అట్రాక్షన్ ఉంటుంది, అదేవిధంగా సేల్స్ అనేది కన్జ్యూమర్ అనేవాళ్ళు చేసే అవకాశం ఉంటుంది. అదేవిధంగా డిఫరెన్సియేషన్ మీన్ కాస్ట్లో డిఫరెన్సియేషన్, క్వాంటిటీలో డిఫరెన్సియేషన్, క్వాలిటీలో డిఫరెన్సియేషన్ అనేది మనం ఉన్నప్పుడే ఇతర కంపెనీ యొక్క కాంపిటేటర్స్ని మనం తట్టుకోగని కాంపిటేటివ్గా అడ్వాంటేజెస్ అనేది మనం ప్రొవైడ్ అవడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్, ఈ కాంపిటేటివ్ స్ట్రాటజీలో మనకి మెయిన్గా ఉన్నటువంటిది కాస్ట్ లీడర్షిప్. ద ఆబ్జెక్టివ్ ఆఫ్ కాస్ట్ లీడర్షిప్ స్ట్రాటజీ ఈజ్ టు బికమ్ ద లోయెస్ట్ కాస్ట్ ప్రొడ్యూసర్ ఇన్ ద ఇండస్ట్రీ. బీయింగ్ ద లోయెస్ట్ కాస్ట్ ప్రొడ్యూసర్ ఇన్ ఎ మార్కెట్ వేర్ కాంపిటింగ్ ప్రొడక్ట్స్ ఆర్ indistinguishable, the company can achieve the benefits in the following ways. అంటే ఏంటంటే కాస్ట్ లీడర్షిప్ అంటే ఏంటి? కాస్ట్ లీడర్షిప్ యొక్క మెయిన్ గోల్ ఏంటంటే ఆ కంపెనీ అనేది ప్రొవైడ్ చేసేటువంటి ప్రొడక్ట్ యొక్క కాస్ట్ అనేది తక్కువగా ఉండేలాగా చూడాలి. అప్పుడే కన్జ్యూమర్స్ అనేవాళ్ళు, హోల్సేలర్స్ అనేవాళ్ళు అట్రాక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. ద లోవర్ కాస్ట్ ప్రొడ్యూసర్ ఇన్ ఎ మార్కెట్ వేర్ కాంపిటేటింగ్ ప్రోడక్ట్స్ ఆర్ ఇండిస్టింగ్విషబుల్. అంటే ఏంటంటే అలా అదే కాస్ట్తో ప్రొవైడ్ చేసేటువంటి ప్రోడక్టు వేరే కంపెనీ వాళ్ళు తయారు చేసుకోకుండా మనం తక్కువ ప్రైసెస్ని కన్జ్యూమర్కి అందించాలి. అప్పుడే మనం కంపెనీ సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. ద కంపెనీ కెన్ అచీవ్ ద బెనిఫిట్స్ ఇన్ ద ఈ విధంగా చేసినట్లయితే కంపెనీ అనేది వివిధ రకాల బెనిఫిట్స్ని ఫాలో అవుతుంది. వాటిలో ముఖ్యంగా ఉన్నటువంటివి హై లెవెల్స్ ఆఫ్ ప్రొడక్టివిటీ మీన్ ఎక్కువ ప్రొడక్షన్ జరుగుతుంది. ఎందుకంటే కన్జ్యూమర్స్కి డిమాండ్ ఎక్కువైనప్పుడు ప్రొడక్షన్ ఇంక్రీజ్ అయ్యే అవకాశం ఉంది. హై కెపాసిటీ యూటిలైజేషన్, అంటే నంబర్ ఆఫ్ యూజర్స్ యూజ్ చేయడానికి అవకాశం ఉంటుంది. యూజ్ ఆఫ్ బార్గైనింగ్ పవర్ ఆఫ్ నెగోటియేట్ ద లోవెస్ట్ ప్రైస్ ఫర్ ప్రొడక్షన్ ఇన్పుట్స్. అంటే ఏంటంటే ప్రొడక్షన్ అంటే ఒక తయారు చేసేటువంటి ప్రొడక్ట్స్ని తక్కువ ప్రైసెస్తో మనం కన్జ్యూమర్స్కి చేరవేయాలి. అదేవిధంగా లీన్ ప్రొడక్షన్ మెథడ్స్, అంటే ఏంటంటే మనం విత్ ఇన్ టైంలో కన్జ్యూమర్కి చేరే విధంగా ఉండాలి. దాన్నే జస్ట్ ఇన్ టైం డెలివరీ అంటారనమాట. ఎఫెక్టివ్ యూజ్ ఆఫ్ టెక్నాలజీ ఇన్ ద ప్రొడక్షన్ ప్రాసెస్, అంటే ఓ ప్రొడక్ట్ డెవలప్మెంట్ విధానంలో వివిధ రకాల టెక్నాలజీస్ని యూజ్ చేస్తూ ఉండాలి. అప్పుడే ప్రొడక్ట్ యొక్క ఎఫిషియన్సీ కానీ, క్వాలిటీ కానీ, అదేవిధంగా దాని యొక్క యూసేజ్ కానీ ఇంక్రీజ్ అయ్యే అవకాశం ఉంటుంది.
ద కాస్ట్ లీడర్షిప్ స్ట్రాటజీ ఈజ్ యూజువల్లీ అసోసియేటెడ్ విత్ లార్జ్ స్కేల్ బిజినెస్. అంటే ఈ కాస్ట్ లీడర్షిప్ ఫాలో అయ్యేటువంటి డిఫరెంట్ మెథడ్స్ అనేవి స్మాల్ స్మాల్ బిజినెసెస్ కాదు, లార్జ్ స్కేల్ అంటే కంపెనీ పెద్ద పెద్ద కంపెనీలకు మాత్రం ఇది ఎక్కువగా యూజ్ అవుతుంది ఈ యొక్క కాంపిటేటివ్ స్ట్రాటజీ. అదేవిధంగా నెక్స్ట్ డిఫరెన్సియేషన్. డిఫరెన్సియేషన్ అంటే ఇది కూడా ఒక స్ట్రాటజీనే. విత్ డిఫరెన్సియేషన్ స్ట్రాటజీ ద బిజినెస్ క్రియేట్స్ కాంపిటేటివ్ అడ్వాంటేజ్ బై ప్రొడ్యూసింగ్ ఏ ప్రొడక్ట్ ఆర్ సర్వీస్ దట్ ఈస్ పర్సీవ్డ్ యాజ్ హ్యావింగ్ గ్రేటర్ వాల్యూ టు ద కస్టమర్ దాన్ కాంపిటింగ్ ప్రొడక్ట్స్. అంటే ఏంటంటే ఈ డిఫరెన్సియేషన్ అంటే వివిధ రకాల కంపెనీలు ప్రొవైడ్ చేయటం చేసేటువంటి వాల్యూస్ అంటే కాస్ట్ పరంగా గానీ, అదేవిధంగా కస్టమర్ సాటిస్ఫాక్షన్, కస్టమర్‌కి సర్వీస్ ప్రొవైడ్ చేయడంలో గానీ, మనం డిఫరెన్సియేషన్ మనం చూపించినట్లయితే ఆటోమేటిక్‌గా సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది అని జెప్తున్నాడు. ఇది కూడా వన్ ఆఫ్ ద స్ట్రాటజీ. ద క్రియేషన్ ఆఫ్ దిస్ ఎక్స్‌ట్రా వాల్యూ అలౌస్ యూ డిమాండ్ హైయర్ ప్రైసెస్, బట్ ఇట్ ఆల్సో ఇంకర్స్ ఎక్స్‌ట్రా ప్రొడక్షన్ కాస్ట్ అండ్ ఎక్స్‌ట్రా వాల్యూ యాడెడ్ ఫీచర్స్. అంటే ఏంటంటే ఈ విధంగా మనం సర్వీస్‌ని మనం కన్జ్యూమర్‌కి చేరవేసినప్పుడు ఆటోమేటిక్‌గా ప్రొడక్ట్ కాస్ట్ పెరిగినా కొన్నా వాళ్ళు మన యొక్క ప్రొడక్ట్‌నే కొని దానికి వివిధ రకాల ఫీచర్స్‌ని యాడ్ చేసుకునే అవకాశం ఉంటుంది. డిఫరెన్షియేషన్ స్ట్రాటజీ కెన్ బి అచీవ్డ్ ఇన్ ద ఫాలోయింగ్ వేస్. అంటే డిఫరెన్షియేషన్ అనేటువంటి ఈ యొక్క స్ట్రాటజీని మనం చూడాలి అంటే ఈ విధంగా చూడ చూడవచ్చు. వాటిలో ఫస్ట్‌ది హైయర్ ప్రొడక్ట్ క్వాలిటీ. అంటే ఫీచర్స్ ఉండాలి, బెనిఫిట్స్ ఉండాలి, డ్యూరబిలిటీ ఉండాలి, రిలయబిలిటీ. ఫీచర్స్ అంటే ఏంటంటే కంపేర్ టు అదర్ ప్రొడక్ట్ యూ హావ్ టు అచీవ్ ద నంబర్ ఆఫ్ ఫీచర్స్ లైక్ ఆహ్, క్వాలిటీ ఆర్ క్వాంటిటీలో కానీ. అదేవిధంగా బెనిఫిట్స్ అంటే కాస్ట్ బెనిఫిట్స్ ఉండాలి కంపేర్ టు అదర్ ప్రొడక్ట్స్. డ్యూరబిలిటీ మన్నిక, మన్నిక అనేది కూడా కావాలి. రిలయబిలిటీ అంటే ఈజీ టు ఇంటరాక్ట్ అయ్యే విధంగా ఉండాలి. కన్స్యూమర్ రిలయబుల్‌గా ఉండాలి అనేది చెప్తుంది. అదేవిధంగా స్ట్రాంగ్ బ్రాండింగ్ అంటే కస్టమర్‌కి మెయిన్‌గా మనం సక్సెస్ అవ్వడానికి గల కారణం గూడా బ్రాండ్ అనేది నమ్మాలి. స్ట్రాంగ్ కస్టమర్ రికగ్నిషన్ అండ్ డిజైర్ అండ్ బ్రాండ్ లాయల్టీ. అంటే బ్రాండ్ యొక్క పేరుని బట్టి కూడా ప్రొడక్ట్ యొక్క క్వాలిటీని మనం ఈరోజు అబ్జర్వ్ చేస్తున్నాం. ప్రాపర్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ప్రొడక్ట్ అక్రాస్ ఆల్ మేజర్ ఛానెల్స్. అంటే ప్రొడక్ట్‌ని వివిధ రకాలుగా మనం కన్స్యూమర్స్‌కి డిస్ట్రిబ్యూట్ చేస్తూ వాటన్నిటిని కూడా ప్రాపర్ వేలో మనం డిస్ట్రిబ్యూట్ చేసినట్టయితే కంపెనీకి వివిధ రకాల విధంగా అడ్వాంటేజెస్ అనేవి ఉంటాయి. న్యూ ఆర్ బెటర్ డెలివరీ మెథడ్స్. అంటే ఎప్పటికప్పుడు బెటర్ డెలివరీ మెథడ్స్‌తో పాటు వివిధ రకాల న్యూ మెథడ్స్‌ని కూడా ఎప్పటికప్పుడు డెలివరీ మెథడ్స్‌ని అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. వాటిని ఇంప్లిమెంట్ చేసినట్లయితే సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఎక్స్‌ట్రా సపోర్ట్ సర్వీసెస్. వీటితో పాటు డెలివరీ మెథడ్స్ కానీ, కాస్ట్‌లో గానీ, డ్యూరబిలిటీతో పాటు వివిధ రకాల కంపెనీ సర్వీసెస్ అనేవి ప్రొవైడ్ చేయాలి. అప్పుడే మనకి కాంపిటేటివ్‌గా అడ్వాంటేజెస్ అనేది మనం పొందగలం దాన్ కాంపిటీటర్స్ అంటే లైక్ దట్ అనదర్ కంపెనీస్. నెక్స్ట్ థర్డ్ వన్ ఫోకస్. ఫోకస్ మీన్ అంటే దృష్టి అన్నమాట. ద ఫోకస్ స్ట్రాటజీ క్రియేట్స్ కాంపిటేటివ్ అడ్వాంటేజ్ బై కాన్సంట్రేటింగ్ ఆన్ ఏ segment of customers within the total market and serving them better. The focus strategy has two variants. In the cost focus, a firm seeks cost advantages in its target segment. In differentiation focus, a firm seeks differentiation in its target segments. అంటే ఏంటంటే ఫోకస్ చేయాలి అని చెప్తున్నాడు. దేటి మీద అంటే కాస్ట్ మీద, డిఫరెన్షియేషన్ మీద మనం ఫోకస్ చేసినట్లయితే అనదర్ కస్టమర్స్‌ని అంటే వేరే కంపెనీతో ఇంటరాక్ట్ అయ్యేటువంటి కస్టమర్స్‌ని కూడా మన కంపెనీతో టై అప్ అయ్యి, మన కంపెనీ ద్వారా వివిధ రకాల బెనిఫిట్స్‌ని ప్రొవైడ్ చేస్తుందో ఆటోమేటిక్‌గా మనకి టర్న్ అయ్యే అవకాశం ఉంటది. ఫోకస్ స్ట్రాటజీ కెన్ బి అచీవ్డ్ ఇన్ ద ఫాలోయింగ్ 2 వేస్. నోయింగ్ యువర్ కస్టమర్ బెటర్ దాన్ యువర్ కాంపిటీటర్స్. అంటే వేరే కాంపిటీటర్స్‌తో పోలిస్తే బెటర్‌గా ఉండాలి. అప్పుడే మనం ఒక కంపెనీ సక్సెస్ అయ్యే అవకాశం ఉంటది. బిల్డింగ్ ఏ టూ వే రిలేషన్‌షిప్ విత్ యువర్ కస్టమర్స్. అంటే కస్టమర్ ఇన్పుట్ ఇచ్చినప్పుడు మనం అవుట్‌పుట్ ఇవ్వటం. అదే విధంగా మనం ఏదైనా ఇన్పుట్ ఇచ్చినప్పుడు వాళ్ళు అవుట్‌పుట్ రెస్పాన్స్ ఇవ్వటం అనేది ఉన్నట్లయితేనే కాంపిటేటివ్‌గా అడ్వాంటేజెస్‌ని మనం పొందగలం. అప్పుడే అనదర్ కాంపిటీటర్స్ మీద మనం సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ టాపిక్
first mover advantage. The term first mover advantage refers to a certain competitive advantage a business obtains by virtue of being the first to bring a specific product or service to a market. అంటే ఏంటంటే ఈ కాంపిటేటివ్ అడ్వాంటేజెస్ ఆర్ బిజినెస్ సెక్టార్‌లో కాంపిటేటివ్ అడ్వాంటేజెస్‌ని మనం పొందాలి అంటే, ఫస్ట్ మూవర్ అడ్వాంటేజ్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే ఒక మార్కెట్‌లో లేదా ఒక కంపెనీ లేదా ఒక ఆర్గనైజేషన్ అనేది ఫస్ట్ తయారైనటువంటి ప్రొడక్ట్‌కి ఇచ్చేటువంటి ప్రొడక్ట్ యొక్క క్వాలిటీ లేదా సర్వీస్ మీద ఆధారపడి ఉంటుంది. అలాంటి వే ఆఫ్ అడ్వాంటేజెస్‌నే మనం ఫస్ట్ మూవర్ అడ్వాంటేజెస్ అంటాం. For example, Amazon.com established the ఫస్ట్ మేజర్ ఆన్‌లైన్ బుక్ స్టోర్. అంటే ఫస్ట్ అనేది అమెజాన్ అనేటువంటి ఆర్గనైజేషన్ అనేది ఫస్ట్ ఇంత ఇప్పుడు ప్రెజెంట్ సక్సెస్ అవ్వటానికి గల కారణం ఏంటంటే, ఫస్టు వాళ్ళు ఇంప్లిమెంట్ చేసినటువంటి ప్రొడక్ట్ ఏంటి అంటే, బుక్ స్టోర్ అనమాట. ఆన్‌లైన్‌లో బుక్ స్టోర్. అంటే బుక్ స్టోర్‌ని ఉపయోగించుకొని ఏ విధంగా బుక్స్ మనం ఆన్‌లైన్ ద్వారా ఆర్డర్ తీసుకొని, ఆన్‌లైన్ ద్వారా సప్లై చేయటం, డెలివరీ కన్జ్యూమర్స్‌కి ప్రొవైడ్ చేయడం అనేది దాంట్లో సక్సెస్ అయిన తర్వాత వివిధ రకాల గూడ్స్‌ని అరేంజ్ చేస్తుంది ప్రెజెంట్. అదేవిధంగా ఫస్టు అది ఆ ప్రొడక్ట్ ద్వారా సక్సెస్ అయింది. ఈ రోజుకి గూడా అమెజాన్ అనేటువంటి వన్ ఆఫ్ ద లీడింగ్ ఆన్‌లైన్ ప్లాట్‌ఫార్మ్ అనేది వన్ ఆఫ్ ద వరల్డ్‌లోనే టాప్ మోస్ట్‌గా ఉంది. ఓకే. అదర్ ఆన్‌లైన్ బుక్ స్టోర్స్ హావ్ ఫాలోడ్. But no, none have anything close to the brand recognition of Amazon.com. In any businesses, the first movers are always followed by competitors that attempt to capitalize on the first mover success and gain a share of the market for themselves. అంటే ఇక్కడ అమెజాన్ అనేటువంటి కంపెనీ ఫస్ట్ సక్సెస్ అయింది ఆన్‌లైన్ బుక్ స్టోర్‌లో గానీ, లేదా అనదర్ ప్రొడక్ట్స్‌లో కానీ, అలాంటి ఎన్నో రకాల వివిధ రకాల కంపెనీస్ మార్కెట్‌లోకొచ్చినా, అంత కాంపిటీటర్స్‌ని తట్టుకొని గెయిన్ అవ్వలేకపోయినియి. అంటే ఈ విధంగా ఈ కంపెనీకున్నటువంటి గుడ్ విల్ అనేది వేరే కంపెనీ అనేది పొందలేకపోతుంది. ఎందుకంటే, ఈ ఫస్ట్ రిలీజ్ చేసినటువంటి ప్రొడక్ట్స్ ద్వారా మార్కెట్‌లో షేర్‌ని గెయిన్ చేయగలిగింది. అదేవిధంగా ఫస్ట్ రిలీజ్ చేసిన ప్రొడక్ట్స్ ద్వారా గూడా సక్సెస్ అవ్వగలిగింది. అందుకనే దీన్నే మనం ఫస్ట్ మూవర్ అడ్వాంటేజెస్ అంటాం అనమాట. అదేవిధంగా ఈ ఫస్ట్ మూవర్ అడ్వాంటేజెస్‌లో మనకున్నటువంటి అడ్వాంటేజెస్ చూసినట్లయితే క్రియేట్ ద స్టాండర్డ్. స్టాండర్డ్‌ని క్రియేట్ చేయటం. అంటే ఒక బ్రాండ్‌ని క్రియేట్ చేయటం. బ్రాండ్ నేమ్ రికగ్నైజేషన్. అంటే నేమ్ ద్వారా గూడా ప్రొడక్ట్స్‌ని మార్కెట్‌లో అమ్మటం అనమాట. లో కాస్ట్ పొజిషన్ అంటే కాస్ట్ బెనిఫిట్స్ అనేవి కూడా కన్జ్యూమర్స్‌కి ప్రొవైడ్ చేయటం. ఎకనామిక్ ఆఫ్ సేల్స్‌లో క అంటే ఎకనామిక్స్ అంటే ఏంటంటే అర్థం ఏంటంటే ఇక్కడ కాస్ట్ బెనిఫిట్స్ అనేవి తగ్గించటం, ఆఫర్స్‌ని క్రియేట్ చేయటం, ఆపర్చునిటీ టు గెయిన్ కస్టమర్ లాయల్టీ అంటే కస్టమర్‌కి ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా వివిధ రకాల ఆపర్చునిటీస్ కలిగించటం, ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఇది కూడా వన్ ఆఫ్ ద మెయిన్ అడ్వాంటేజెస్. లాంగర్ లెర్నింగ్ కర్వ్ అంటే ఏ విధంగా ఆ కర్వ్ అంటే వాళ్ళ యొక్క పెర్ఫార్మెన్స్ అనేది ఇంక్రీజ్ అయ్యేలా చూడాలి గానీ, డిక్రీజ్ అవ్వకూడదు. అది కూడా ఫస్ట్ మూవర్ అడ్వాంటేజెస్ యొక్క వన్ ఆఫ్ ద అడ్వాంటేజెస్. ఇంక్రీజ్ స్విచ్చింగ్ కాస్ట్ ఫర్ ప్రొడ్యూసర్ అంటే ప్రొడక్ట్‌ని తయారు చేసే వాళ్ళ యొక్క ఆహ్, విధానంలో గూడా కాస్ట్‌ని ఇంక్రీజ్ చేయటం. అదేవిధంగా కస్టమర్‌కి కూడా కాస్ట్ అనేది పెరగటం, తగ్గటం అనేది జరుగుతూ ఉంటుంది. ఇవన్నీ కూడా అడ్వాంటేజెస్ ఆఫ్ ఫస్ట్ మూవర్. అదేవిధంగా నెక్స్ట్ చూడండి. సస్టైనబుల్ కాంపిటేటివ్ అడ్వాంటేజ్. ఇది నెక్స్ట్ టాపిక్. ఈ సస్టైనబుల్ అంటే ఏంటి అంటే, మనకి ఫిక్స్‌డ్‌గా కాంపిటేటివ్ అడ్వాంటేజెస్ అనేది రావటం అనమాట. ద టర్మ్ సస్టైనబుల్ కాంపిటేటివ్ అడ్వాంటేజెస్ రిఫర్స్ టు ఏ లాంగ్ టర్మ్ కాంపిటేటివ్ అడ్వాంటేజ్ దట్ ఏ కంపెనీ సస్టైన్స్ when it acquires some qualities or attributes which are different from other competitors in the market. అండ్ విచ్ మేక్స్ ఇట్ ఔట్‌స్టాండింగ్ ఇన్ ద మార్కెట్. అంటే సస్టైనబుల్ అంటే ఏంటంటే స్టాండర్డ్, ఫిక్స్‌డ్ కాంపిటేటివ్ అడ్వాంటేజెస్ ఉండాలి. ఎప్పుడు అంటే సమ్ క్వాలిటీస్ అండ్ యాట్రిబ్యూట్స్‌ని ఫాలో అయినప్పుడు ఒక కంపెనీ అనేది లాంగ్ స్టాండింగ్ లాంగ్ స్టాండింగ్ సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది. అలాంటి వాటినే మనం సస్టైనబుల్ కాంపిటేటివ్ అడ్వాంటేజెస్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ టెలివిజన్స్ లైక్ టెలివిజన్స్‌లో సోనీ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద బ్రాండ్. అది
ఫస్ట్ బ్రాండే కావచ్చు, తయారు చేసినటువంటి ప్రొడక్ట్స్‌లో కాస్ట్ ఎక్కువ ఉన్నా కానీ, ప్రొడక్ట్ యొక్క క్వాలిటీ అనేది ఏ విధమైనటువంటి యూసేజ్ చేసినా గానీ తగ్గేటువంటి అవకాశం ఉండదు. అంటే అది ఫిక్స్‌డ్ బ్రాండ్ ఫర్ ద టీవీస్ ఆర్ ఎల్‌ఈడీస్, దట్ ఈస్ నోన్ యాస్ సస్టైనబుల్ కాంపిటీటివ్ అడ్వాంటేజెస్. అదే విధంగా నెక్స్టు సస్టైనబుల్ కాంపిటీటివ్ అడ్వాంటేజెస్‌లోనే ఇన్ ఆర్డర్ టు బిల్డ్ ఏ సస్టైనబుల్ కాంపిటీటివ్ అడ్వాంటేజ్, ఏ కంపెనీ మస్ట్ క్రియేట్ క్లియర్ గోల్స్, స్ట్రాటజీస్ అండ్ ఆపరేషన్స్. అంటే ఈ సస్టైనబుల్ కాంపిటీటివ్ అడ్వాంటేజెస్‌ని ప్రొవైడ్ అవ్వాలి కంపెనీ అంటే, వాటికి కావాల్సినటువంటి కంపెనీకి కావాల్సినటువంటి గోల్స్ ఏంటి అనేది క్రియేట్ చేసుకోవాలి. స్ట్రాటజీస్ అన్నిటిని కూడా సక్రమంగా ఫాలో అవ్వాలి. అది పెర్ఫార్మ్ చేసేటువంటి ఆపరేషన్స్‌ని గూడా కరెక్ట్‌గా చేసినట్లయితే ఎప్పుడూ గూడా ఫిక్స్‌డ్ అడ్వాంటేజెస్ కాంపిటేటర్స్‌ని తట్టుకోగలిగి కాంపిటేటివ్ అడ్వాంటేజెస్‌ని ఈ ఆపరేషన్స్ పొందగలం. సిన్స్ ద సస్టైనబుల్ మీన్స్ ఓవర్ ద లాంగ్ టర్మ్, ద కాంపిటేటివ్ అడ్వాంటేజెస్ ఈస్ థాట్ టు బి స్ట్రాంగర్ వెన్ ఇట్ లాస్ట్ ఫర్ ఏ లాంగర్ పీరియడ్ ఆఫ్ టైమ్. అంటే ఏంటంటే ఈ సస్టైనబుల్ కాంపిటేటివ్ అడ్వాంటేజెస్‌ని మనం పొందాలి అంటే లాంగ్ టర్మ్ ప్లాన్ చేసుకున్నట్లయితేనే స్టాండర్డ్ కాంపిటేటివ్ అడ్వాంటేజెస్‌ని ఓవర్ కాంపిటేటర్స్ మీద మనం పొందటానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా నెక్స్ట్ చూసినట్లయితే దేర్ ఆర్ మెనీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సస్టైనబుల్ కాంపిటేటివ్ అడ్వాంటేజెస్ విచ్ ఆర్ లిస్టెడ్ యాస్ బిలో. అంటే మనం సస్టైనబుల్ కాంపిటేటివ్ అడ్వాంటేజెస్‌ని పొందాలి అంటే అవి వివిధ రకాల వేస్‌ని మనం ఉన్నాయి. వాటిలో ఫస్ట్‌ది పవర్‌ఫుల్ బ్రాండ్. అంటే బ్రాండ్ నేమ్ అనేది ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. వెరీ క్రూషియల్ రోల్ పాటిస్తుంది ఎవరు అంటే కంపెనీలో. హ్యావింగ్ ఏ స్ట్రాంగ్ పవర్‌ఫుల్ బ్రాండ్ కెన్ హెల్ప్ ఇన్ మెనీ వేస్. ఇట్ కాజెస్ కస్టమర్స్ టు ప్రిఫర్ ఏ బ్రాండ్ ఓవర్ కాంపిటేటర్స్. అంటే కాంపిటేటర్స్‌ని తట్టుకోగలగాలి. కాంపిటేటర్స్ మీద మనం అడ్వాంటేజెస్ మనం పొందాలి అంటే మనకి మెయిన్‌గా ఉపయోగపడేది మెయిన్‌గా ఉపయోగపడే బ్రాండ్ దట్ ఈస్ పవర్‌ఫుల్ బ్రాండ్. హ్యావింగ్ ఏ స్ట్రాంగ్ పవర్‌ఫుల్ బ్రాండ్ కెన్ హెల్ప్ ఇన్ మెనీ వేస్. అంటే వివిధ రకాలుగా కన్స్యూమర్స్‌కి ఉపయోగపడుతుంది. అదే విధంగా లో కాస్ట్ ప్రొవైడర్. అంటే కంపెనీ బ్రాండ్‌తో పాటు ఇతర కాంపిటీటర్స్‌ని మనం తట్టుకోగలగాలి. అడ్వాంటేజెస్ పొందాలి అంటే సిగ్నిఫికెంట్ కాస్ట్ అనేది ఉండాలి కన్స్యూమర్‌కి. బీయింగ్ ద లో కాస్ట్ ప్రొవైడర్ కెన్ బి సిగ్నిఫికెంట్ బ్యారియర్ టు న్యూ ఎంట్రీ. అంటే ఒక ప్రొడక్ట్‌ని కొత్తగా కొనేటువంటి కన్స్యూమర్స్‌కి ఏ విధంగా ఉండాలి అంటే కాస్ట్ తక్కువగా ఉండాలి. వెన్ ఏ కంపెనీ ఆఫర్స్ ఇట్స్ గూడ్స్ ఎట్ కంపారిటివ్‌లీ లో ప్రైసెస్ ఫర్ ఏ లాంగ్ టైమ్, ఇట్ ఈస్ ఆఫెన్ ప్రిఫర్డ్ బై ద కస్టమర్స్ అనేవాళ్ళు ఎప్పుడూ కూడా గూడ్‌ని సెలెక్ట్ చేసుకునేటప్పుడు బ్రాండ్‌తో పాటు కాస్ట్‌ను కూడా డిఫరెన్షియేషన్ అనేది చెక్ చేస్తారు. అప్పుడే ఆ ప్రొడక్ట్‌ని బై చేయటానికి అవకాశం ఉంది కన్స్యూమర్స్. అదే విధంగా ప్రైసింగ్ పవర్. పవర్ అంటే ఏంటంటే ఆ ప్రొడక్ట్‌కి మనం ఇచ్చేటువంటి ప్రైస్‌కి కంపారిజన్ చేస్తూ ఉంటారు కంపెనీకి. అప్పుడే మనం సక్సెస్ అవుతాం. ఈ కంపెనీ దట్ హాస్ ద ఎబిలిటీ టు ఇంక్రీజ్ ప్రైసెస్ ఆఫ్ ఇట్స్ గూడ్స్ అండ్ సర్వీసెస్ వితౌట్ ఎఫెక్టింగ్ మార్కెట్ షేర్ ఈస్ సెడ్ టు హ్యావ్ ప్రైసింగ్ పవర్. అంటే ఏంటంటే మనం ఇచ్చేటువంటి ప్రొడక్ట్ యొక్క సర్వీస్ ఆర్ ప్రైసెస్ అనేవి కూడా మార్కెట్ షేర్ మీద ఎఫెక్ట్ పడుతుంది. దాన్నే మనం ప్రైసింగ్ పవర్ అన్నాం. దీస్ ఆర్ ఆల్ సస్టైనబుల్ కాంపిటీటివ్ అడ్వాంటేజెస్ ఫర్ ద కంపెనీ. అదే విధంగా స్ట్రాటజిక్ అసెట్స్. అంటే ఏంటంటే ఎప్పుడు మనం అసెట్స్ అనేవి ఏ కంపెనీ అనేది వాటికున్నటువంటి ఆస్తుల గురించి కూడా స్టాండర్డ్‌ని మెయింటైన్ చేయాలి. వెన్ ఏ కంపెనీ ఇన్వెస్ట్స్ ఇన్ వేరియస్ స్ట్రాటజిక్ అసెట్స్ సచ్ యాస్ పేటెంట్స్, ట్రేడ్‌మార్క్స్, కాపీరైట్స్, డొమైన్ నేమ్స్ అండ్ లాంగ్ టర్మ్ కాంట్రాక్ట్స్, ఇట్ ప్రొవైడ్స్ సస్టైనబుల్ కాంపిటీటివ్ అడ్వాంటేజ్. అంటే ఏంటంటే ఒక కంపెనీ అనేది సక్సెస్ అవ్వటానికి మార్కెట్ షేర్‌తో పాటు స్ట్రాటజిక్ అసెట్స్ అనేవి కూడా ఇంపార్టెంట్. వాటిలో పేటెంట్స్ హక్కులు, ట్రేడ్‌మార్క్ గుర్తింపు, కాపీరైట్స్ కంపెనీ అనేవి వేరే వాటిని ఫాలో అవ్వకపోవటం, డొమైన్ నేమ్స్ వాటికున్నటువంటి వెబ్‌సైట్ అండ్ లాంగ్ టర్మ్ కాంట్రాక్ట్స్ ఒప్పందాలు కూడా ఈ కాంపిటీటివ్ అడ్వాంటేజెస్‌ని ప్రొవైడ్ చేస్తాయి. సస్టైనబుల్ కాంపిటీటివ్ అడ్వాంటేజెస్ ఆర్ రిక్వైర్డ్ ఫర్ ఎ కంపెనీ టు థ్రైవ్ ఇన్ ఎ టుడేస్ గ్లోబల్ ఎన్విరాన్మెంట్. Thus, in business, a sustainable competitive advantage is an element of business or marketing strategy that provides a meaningful advantages over both existing and future competitors. అంటే మనం కాంపిటీటర్స్‌కి ఈరోజు ఎలా ఉన్నాం?
అదేవిధంగా కంపెనీ అనేది ఫ్యూచర్‌లో ఎలా ఉండాలి? ఫ్యూచర్ కాంపిటీటర్స్‌ని ఎలా తట్టుకోవాలి? అనేటువంటి ప్లాన్స్‌ని కూడా మనం ఉన్నట్లయితేనే స్టాండర్డ్ కాంపిటీటివ్ అడ్వాంటేజెస్‌ని మనం పొందగలగాలి ఈ గ్లోబల్ ఎన్విరాన్మెంట్‌లో. అదేవిధంగా నెక్స్ట్ చూసినట్లయితే ఈ కామర్స్ ఎలోస్ బిజినెస్ టు గెయిన్ కాంపిటీటివ్ అడ్వాంటేజ్ ఇన్ నంబర్ ఆఫ్ వేస్. అంటే ఈ కాంపిటీటివ్ అడ్వాంటేజెస్‌ని మనం సస్టైనబుల్‌గా ఉంచుకోవాలి అంటే కొన్ని వేస్ మనం ఫాలో అవ్వాలి. వాటిలో ప్రైస్ కాంపిటేటివ్‌నెస్, రెడ్యూస్డ్ ట్రాన్సాక్షన్ కాస్ట్ ఇన్ ఆటోమేటెడ్ ఆర్డరింగ్ అండ్ ఇన్వాయిసింగ్ సిస్టమ్ కెన్ లీడ్ టు లోవర్ ప్రైసెస్. అంటే ట్రాన్సాక్షన్ కాస్ట్ అనేది డిక్రీజ్ అయ్యేలాగుంటే ఆటోమేటిక్‌గా ప్రైస్‌ని తగ్గించుకోవచ్చు. టైమ్లీనెస్, faster ordering, డెలివరీ అండ్ ఇన్వాయిసింగ్ కెన్ రెడ్యూస్ ద టైమ్ టు మార్కెట్ ఫర్ సప్లయర్స్. అంటే ఆర్డర్ చేసినటువంటి త్వరగా మనం డెలివరీ ప్రొడక్ట్ ఇవ్వాలి, ఇన్వాయిసెస్‌ని ప్రొవైడ్ చేయాలి. అది కూడా మనకి కాంపిటీటివ్ అడ్వాంటేజెస్ మీద అప్లై అవుతుంది. కస్టమర్ ఇన్ఫర్మేషన్ అండ్ ప్రొఫైలింగ్. అంటే ట్రేడింగ్ రిలేషన్‌షిప్ ఉండాలి. న్యూ మార్కెటింగ్ ఆపర్చునిటీస్ అనేవి ఉండాలి. అప్పుడే సస్టైనబుల్ కాంపిటీటివ్ అడ్వాంటేజెస్ ఉంటుంది. టార్గెట్ మార్కెటింగ్. ఇట్ అలౌస్ ద ఫ్లెక్సిబిలిటీ టు టార్గెట్ మార్కెట్ సెగ్మెంటేషన్, అలోయింగ్ కంపెనీస్ టు ఫోకస్ ఆన్ ఏ సెలెక్ట్ గ్రూప్ ఆఫ్ క్లయింట్స్. అంటే ఒక నిర్దిష్టమైనటువంటి టార్గెట్స్ ఉండాలి. ఆ క్లయింట్స్‌కి ఏ విధమైనటువంటి ప్రొడక్ట్స్‌ని సప్లై చేయాలి, ఏ విధంగా కంపెనీస్‌కి ఇంటరాక్ట్ అవ్వాలి, ఫ్లెక్సిబిలిటీని ప్రొవైడ్ చేయాలి. అప్పుడే సక్సెస్ అవుతుంది కంపెనీ. నెక్స్ట్ సస్టైనబుల్ కాంపిటీటివ్ అడ్వాంటేజెస్ అనేది కన్స్యూమర్స్‌కి, అదేవిధంగా బయర్స్‌కి లేదా సెల్లర్స్‌కి కూడా వివిధ రకాల బెనిఫిట్స్‌ని మనం ప్రొవైడ్ చేస్తుంది. వాటిలో ముఖ్యంగా చూసినట్లయితే ద పాసిబుల్ కాంపిటీటివ్ అడ్వాంటేజెస్ ఆఫ్ ఈ-కామర్స్ లైస్ విత్ బయర్స్, సప్లయర్ అండ్ న్యూ ఎంట్రాంట్స్ ఆర్ గివెన్ బిలో. ఫర్ బయర్స్ అంటే కన్స్యూమర్స్ కొనే ప్రొడక్ట్‌ని కొనే వాళ్ళకి ఏ విధమైనటువంటి ఆహ్, అవకాశాలను కల్పిస్తుందో చూడండి ఒకసారి. న్యూ సేల్స్ ఛానల్, కొత్త ఇంటర్మీడియేషన్స్, కస్టమర్ ఇన్ఫర్మేషన్, కాస్ట్ రిడక్షన్, సప్లయర్స్‌కి అయితే కాస్ట్ రిడక్షన్స్, క్విక్ రెస్పాన్సెస్, న్యూ ఎంట్రాంట్స్ అయితే రెడ్యూస్డ్ ఎంట్రీ కాస్ట్స్, న్యూ సేల్స్ ఛానల్, న్యూ సర్వీస్ ఆపర్చునిటీస్. అంటే బయర్స్‌కి ఒకలాగుంటది, సప్లయర్స్‌కి ఒకలాగుంటది. అదే విధంగా న్యూ ఎంట్రాంట్స్ అంటే కొత్త వ్యక్తులకి ఏ విధమైనటువంటి ప్రొవైడ్స్ అవన్నీ కూడా మనం ప్రొవైడ్ చేసినప్పుడే సస్టైనబుల్ కాంపిటీటివ్ అడ్వాంటేజెస్‌ని మనం పొందగలం. నెక్స్ట్ నెక్స్ట్ టాపిక్ అండ్ లాస్ట్ టాపిక్ ఈ ఫస్ట్ యూనిట్‌లో బిజినెస్ స్ట్రాటజీ. ద స్ట్రాటజీ కెన్ బి ఫార్మల్ ప్లాన్, బి ఎవిడెంట్ ఫ్రమ్ ద వే ఆఫ్ ఆర్గనైజేషన్ గోస్ అబౌట్ ఇట్స్ బిజినెస్. Two organizations faced with the same environmental circumstances and with similar business capabilities may well develop entirely opposite strategies. అంటే బిజినెస్ స్ట్రాటజీ అనేది ఉండాలి. ఒక 2 కంపెనీలు మనం చూసినట్లయితే 2 ఒకే వాతావరణ పరిస్థితిలో, ఒకే ఎన్విరాన్మెంట్‌లో ఉన్నాయి. సిమిలర్ క్యాపబిలిటీస్ ఉన్నాయి. కానీ వాటికి వేరు వేరు రకాల బిజినెస్ స్ట్రాటజీస్ ఉంటాయి. అంటే ఏంటంటే ఫార్మల్ ప్లాన్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ ద ఎవరీ ఆర్గనైజేషన్. దట్ ఈస్ ఏ బిజినెస్ స్ట్రాటజీ. The overall business strategy can lead to and be supported by structure of departmental or functional strategies, including as is IT strategy. This IT strategy is a way of ensuring a relational development of the organization, computing infrastructure within the context of overall corporate strategy. అంటే ఈ బిజినెస్ స్ట్రాటజీ అనేది ఏం చెప్తుందంటే టోటల్‌గా అవి ఫంక్షనాలిటీస్ అన్నిటిని కూడా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీస్ ద్వారా ఇంప్రూవ్ చేసినట్లయితే ఆటోమేటిక్‌గా ఓవరాల్ కార్పొరేట్ స్ట్రాటజీస్‌ని మనం ప్రొవైడ్ చేస్తాం ఒక ఆర్గనైజేషన్‌కి. ఈ ఈ మరి ఈ ఆర్గనైజేషన్‌కి బిజినెస్ స్ట్రాటజీస్‌ని అప్లై చేయాలి అంటే ఇంప్లిమెంటేషన్స్ ఆఫ్ ఐటీ అంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అంటే సాఫ్ట్‌వేర్‌ని ఇంప్లిమెంట్ చేయాలి. అప్పుడే ఒక బిజినెస్ అనేది కాంపిటీటర్స్‌ని తట్టుకోగలిగి అడ్వాంటేజెస్‌ని మనం పొందగలం. ఈచ్ డెవలప్‌మెంట్ ఇన్ కంప్యూటర్ టెక్నాలజీ హాస్ ప్రెజెంటెడ్ న్యూ ఆపర్చునిటీస్ ఫర్ బిజినెస్ ఆపర్చునిటీస్ దట్ టుక్ మెనీ ఇయర్స్ టు ఫుల్లీ ఎవాల్యుయేటెడ్ అండ్ అడాప్టెడ్. The early data processing system were little more than manual or punched card according system transferred directly into computer system. Taking advantage of opportunities offered by the new technology requires imagination and flair. అంటే ఒకప్పుడు టోటల్ బిజినెసెస్ మొత్తం కూడా మాన్యువల్‌గా జరిగాయి. ఆ మాన్యువల్ నుంచి పంచ్డ్ కార్డ్ అకౌంటింగ్ సిస్టమ్ ఉంది. అది కూడా ఇప్పుడు ఈ రోజుల్లో మొత్తం కూడా
దట్ ఈస్ ట్రాన్స్ఫర్డ్ ఇంటూ కంప్యూటర్ సిస్టమ్ దట్ ఈస్ యూజ్డ్ బై ద సాఫ్ట్వేర్. అంటే ఈ అన్ని ఆపర్చునిటీస్ అన్నిటిని కూడా తీసుకొని న్యూ టెక్నాలజీస్ని డెవలప్ చేస్తున్నారు. న్యూ టెక్నాలజీకి ఏమేమి కావాలి? ప్రజెంట్ ఉన్నటువంటితో పాటు ఫ్యూచర్ అనాలిసిస్ అనేది కూడా జరుగుతుంది. దట్ ఈస్ నోన్ యాజ్ ఇమాజినేషన్ అండ్ ఫ్లేర్. ఓకే, నెక్స్ట్ టెక్నాలజీ. Technology is not the place to start developing a system strategy or a system design. Methodologies usually start with the business requirements, the problem, and the move through design into technology, the solution. అంటే ఒకప్పుడు ఒక టెక్నాలజీ అంటే ఒక స్ట్రాటజీస్ని ఇంప్లిమెంట్ చేయటం కాదు, డిజైన్ చేయటం కాదు, మెథడాలజీస్ని అప్లై చేయటమే కాదు, ఈరోజు ప్రాబ్లమ్ని సాల్వ్ చేయటమే కాదు, దట్ ఈస్ డిజైన్ ఆన్ టు ద టెక్నాలజీ. అంటే ప్రతి దానికి కూడా సొల్యూషన్ని ఇంప్లిమెంట్ చేసేదే టెక్నాలజీ. దట్ ఈస్ ఈడిఐ యూజ్డ్ టు ప్రాసెస్ లార్జ్ నెంబర్ ఆఫ్ ఇన్వాయిసెస్, రెడ్యూస్ క్వరీస్ అండ్ స్పీడ్ పేమెంట్స్. అంటే మనకు తెలుసు ఈ కామర్స్లో వన్ ఆఫ్ ద ఎన్విరాన్మెంట్ ఈడిఐ ఇది ఏం చేస్తుందంటే లార్జ్ నెంబర్ ఆఫ్ ఇన్వాయిసెస్ని ప్రొడ్యూస్ చేయడంతో పాటు క్వరీస్ అంటే వాళ్ళకు వచ్చినటువంటి డౌట్స్ని సాల్వ్ చేయటం, పేమెంట్స్లో కూడా ప్రాసెస్ని స్పీడప్ చేయటం. ఇంటర్నెట్ ఈ-కామర్స్ ఈజ్ యూజ్డ్ టు రీప్లేస్ టెలిసేల్స్ యాజ్ ఏ వే ఆఫ్ టాకింగ్ ఆర్డర్స్ ఫ్రమ్ బిజినెస్ కట్. అంటే ఒకప్పుడు టెలిసేల్స్, టెలిమార్కెటింగ్ ఉండేది. ఆ టెలిమార్కెట్ని టోటల్గా రీప్లేస్ చేసింది ఈ యొక్క ఇంటర్నెట్ కామర్స్ బేస్డ్ ఆన్ టెక్నాలజీ. దీస్ ఎలిమెంట్స్ ఇండికేట్ ద స్కోప్ ఆఫ్ ఈ-కామర్స్ యాజ్ టెక్నాలజీ. అంటే మనకు ఉన్నటువంటి ఈ-కామర్స్లో టెక్నాలజీ ఉపయోగించుకోవాలి అంటే ఈ ఎలిమెంట్స్ అనేవి చూపిస్తున్నాయని చెప్తున్నారు. ఏంటి అంటే న్యూ సేల్ ఛానల్, ప్రొడక్ట్ ప్రమోషన్, డైరెక్ట్ సేవింగ్, కస్టమర్ రిలేషన్స్, కస్టమర్ సర్వీస్, బ్రాండ్ ఇమేజ్, టెక్నాలజికల్ అండ్ ఆర్గనైజేషన్ లెర్నింగ్, టైమ్ టు మార్కెట్, న్యూ ప్రొడక్ట్ క్యాపబిలిటీస్, న్యూ బిజినెస్ మోడల్స్. అదేవిధంగా అవి మనకున్నటువంటి క్వశ్చన్స్. ఈ యూనిట్లో మనకి వెరీ ఇంపార్టెంట్ ఫ్రీక్వెంట్ ఆస్క్డ్ క్వశ్చన్స్లో చూసినట్లయితే ఎక్స్ప్లెయిన్ కాంపిటేటివ్ స్ట్రాటజీ అండ్ ఫస్ట్ మూవర్ అడ్వాంటేజ్. ఈ రెండు కూడా మనకి 5 మార్క్స్ సపరేట్ క్వశ్చన్స్. ఎక్స్ప్లెయిన్ సస్టైనబుల్ కాంపిటేటివ్ అడ్వాంటేజ్ ఇది కూడా 5 మార్క్స్ క్వశ్చన్. అదేవిధంగా బిజినెస్ స్ట్రాటజీ అనేది కూడా వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ క్వశ్చన్. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవి, కానీ అన్నీ ఒకలాగే ఉంటాయి. ఓకే, నెక్స్ట్ ఈ యూనిట్లో ఈ-కామర్స్ రిఫరెన్స్ బుక్స్ చూసినట్లయితే డేవిడ్ విట్లీ ఈ-కామర్స్, టాటా మెగ్రా-హిల్ 2000, ఈ-కామర్స్ బై పరాగ్ కులకర్ణి అండ్ సునీత జహిర్బన్కర్ ఫ్రమ్ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ప్రెస్. అండ్ ఫైనల్గా థ్యాంక్ యూ.